వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల రైతులు, కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ అన్నారు. శుక్రవారం సాయంత్రం కొల్లిపర రీచ్ వద్దకు వెళ్ళి రైతులతోనూ గ్రామస్తులతోనూ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుండి 4,56,400 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల్లో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని, ఈ 2 రోజులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే మినహా నదిపై ప్రయాణం చేయవద్దన్నారు. అనంతరం మున్నంగి వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు తహసీల్దార్. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.